హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య పవన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ఇంకా ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్లీ నేను డెలివరీ అయ్యానని చెప్పాను కదా. పాప పుట్టిందా బాబు పుట్టిందా అని గెస్ట్ చేయమని. యాక్చువల్లీ నా వీడియోస్ అసలు వెళ్తేనే కదా ఎవరైనా గెస్ట్ చేయడానికి, అసలు వెళ్ళట్లేదు కాబట్టి ఎవరు గెస్ట్ చేయలేదేమో. అసలు ఒకళ్ళు కూడా నాకు గెస్ట్ చేసి చెప్పలేదు. సో అందుకని చెప్పి నేనే చెప్దాం అనుకుంటున్నాను ఎవరు పుట్టారనింది. ఓకేనా? ఇప్పుడైతే చూపిస్తాను నాకు ఎవరు పుట్టారనేసి. అమ్మ బుజ్జి తల్లి, నా బంగారు తల్లి, నా చిన్ని తల్లి. చూసారా, నాకు పాప పుట్టిందనమాట. చూసారా మా బుజ్జి తల్లిని, మా బంగారు తల్లి అనమాట. నాకు యాక్చువల్లీ పాప పుట్టిందండి. సో మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది, రెండో లక్ష్మీదేవి. నాకు ఫస్ట్ పాప, మళ్ళీ పాప అనమాట. ఇదైతే నాకు చాలా కష్టం. నేను ఎన్నో కష్టాలు పడితే కానీ ఇది నాకు దక్కలేదు. సో చాలా హ్యాపీగా ఉంది. చూసారా మా పాపని? చూడండి ఫ్రెండ్స్, మీ అందరి దయ వల్ల, నాకు దేవుడు ఆశీర్వాదం వల్ల నేనైతే నాకు పాపకు జన్మనిచ్చాను. నేను సేఫ్గా ఇంటికి వచ్చాను, తిను సేఫ్గా ఇంటికి వచ్చింది. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సోమవారం అయితే మా ఇద్దరికి శాంతులు ఉన్నాయని చెప్పారు. సో మా ఇద్దరికి శాంతులు తీయడానికి పంతులు గారు ఇంటికి వస్తున్నారు. అప్పుడే పేరైతే పెట్టేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. దీనికి అయితే ఏ పేరు సెట్ అవ్వట్లేదు. ఏం పేరు పెట్టాలో అన్ని ఓల్డ్ నేమ్స్ అయిపోయేవి. దీని నక్షత్రం ప్రకారం అయితే బూ దా బా డాతో వచ్చిందంట. సో కొద్ది కష్టమైన నేమ్స్ వచ్చాయి, అక్షరాలు వచ్చాయి అన్నమాట. సారీ, నేమ్స్ కాదు. మీరైతే చెప్పండి ఏ నేమ్ పెట్టాలో. ఇంకొక రోజు మాత్రమే టైం ఉంది. ఏ పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. పంతులు అయితే ఒక పేరు చెప్పారు. సో అది పెట్టాలా, లేకపోతే ఇంకేమైనా మంచి పేర్లు ఉంటే చెప్పండి. డాతో బాతో ఏమైనా మంచి పేర్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్తే దాన్ని బట్టి నేను పెడతాను. ఓకేనా? చూడండి మా చిట్టి తల్లి, మా చిట్టి తల్లి, మా బంగారు తల్లి, మా బుజ్జమ్మ. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ నాకు పాప పుట్టింది. సో మా బంగారు తల్లికి ఏం పేరు పెట్టాలో మీరు కూడా మాకు హెల్ప్ చేయండి. ఓకేనా? నేమ్ సెలెక్ట్ చేయడంలో. ఓకేనా ఫ్రెండ్స్? తనకైతే దాతో ధరణి అని అయితే మాకు పంతులు గారు చెప్పారు. సో అది పెట్టాలా, లేకపోతే మీరు ఎవరైనా చెప్పే నేమ్స్ ఏమైనా బాగున్నాయంటే అది పెట్టాలా అని అయితే మేము ఆలోచించుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేమ్ మాత్రం సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, దాతో బాతో. ఓకేనా ఫ్రెండ్స్? అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నాకైతే పాప పుట్టింది. నేనైతే మా పాపని చూపిద్దామని అయితే ఈరోజు వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకోటి, మా పాపని సోమవారం వియ్యట్లో వేస్తున్నాం కదా, వియ్యాలు కూడా బుక్ చేశాను నేను యాక్చువల్లీ అయితే డెలివరీకి ముందు నేను డెలివరీకి ఏమేమి పట్టుకెళ్తున్నాను అని చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. నేను 1 మంత్ ముందే అడ్మిట్ చేసేయడం వల్ల నేను ఏమేమి పట్టుకెళ్తున్నాను, ఏమేమి బుక్ చేసుకున్నానో నేను వీడియో చేయలేకపోయాను. సో నేనైతే ముందుగుండానే అన్ని ఐటమ్స్ కొనేసుకున్నాను అనమాట. సో అవన్నీ నాకు హాస్పిటల్ దగ్గర ఉండేటప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే అవన్నీ హాస్పిటల్కే వచ్చేవి. అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళనమాట మా ఆయన, మా అమ్మాయిని ఎవరో ఒకరు. సో అలా ఇదిగోండి, ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేశాను. మస్కిటో నెట్, బేబీ బెడ్షీట్లు అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. బట్టలు, ఇగండి చేతి గ్లౌజులు, క్యాప్ అన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. సోమవారం వియట్లో వేస్తున్నాను కాబట్టి అది వియ్యాలు కూడా ఆన్లైన్లో బుక్ చేస్తాను. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇప్పుడైతే మా బుజ్జి తల్లిని బొజ్జ పెట్టేద్దామే. బొజ్జ ఉంది, డిస్టర్బ్ చేసేస్తున్నాను అనమాట నేను. లేదు, బుజ్జి తల్లిని అయితే బొజ్జ పెట్టేశాను. ఇప్పటివరకు అసలు పడుకోలేదు ఫ్రెండ్స్. ఈరోజు స్నానం అయ్యింది కానీ అసలు పడుకోలేదు. ఈరోజంతా ఇందాకంతా పడుకోలేదు. ఇప్పుడైతే నేను ఆన్లైన్లో ఇలా బుక్ చేశాను.
అన్నీ పింకే సెట్ అయ్యాయి ఫ్రెండ్స్. నేను పాప పుట్టకముందే పింక్ కలరు ఇవన్నీ పింక్ కలర్ బుక్ చేశాను. అన్నీ ఆటోమేటిక్గా అన్నీ పింకే సెట్ అవుతున్నాయి తనకి. ఇంకోండి ఇది ఊయలో కూడా పింకే వచ్చింది. యాక్చువల్లీ నేను బ్లూ బుక్ చేశాను కానీ పింక్ వచ్చిందనమాట. సో ఇది నేనైతే మాత్రం పింకే బుక్ చేశాను, పింకే వచ్చింది. ఇది స్ప్రింగ్, ఊయలకు పెడతాం కదా స్ప్రింగ్. ఇది సైడ్ సపోర్ట్ అన్నమాట. ఇది ఎలా ఉందో చెప్పండి. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది బాగుందా ఫ్రెండ్స్? మా పాపను ఉయ్యాలు వేసిన తర్వాత ఇది కూడా వీడియోలో చూపిస్తాను మీకు. సోమవారం యాక్చువల్లీ నేను పెడతాం కదా. ఇది ఫ్రెండ్స్ ఊయలు అయితే తనకి ఊయట్లో వేసేయాలి, లేకపోతే అసలు నైట్ టైం అయితే ఒక్క నిమిషం నిద్ర ఉండట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పడుకుంటుంది, నైట్ టైం అయితే అస్సలు పడుకోవట్లేదు. అదే నైట్ పుట్టిన వాళ్ళు నైట్ పడుకోరంట కదా ఫ్రెండ్స్, అలా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సక్సెస్గా సాధించుకొని అయితే మా బేబీని ఇంటి తీసుకొని వచ్చేసాను. మీరైతే మాత్రం నేను ఏమేం పెట్టాలని చెప్పి సెలెక్ట్ చేసి పెట్టండి ప్లీజ్. ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఎందుకంటే నేను 1 వీక్ నుంచి చెక్ చేస్తున్నాను కానీ నాకైతే అన్నీ ఓల్డ్ నేమ్సే కనిపిస్తున్నాయి, న్యూ నేమ్స్ ఏమీ సెట్ అవ్వట్లేదు. సో మీరు ఏమైనా తెలుసుంటే మాత్రం ప్లీజ్ హెల్ప్ చేయండి. దాతో బాతో. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేసి నేమ్ మాత్రం ఏది నేమ్ బాగుంటుందో అని మాత్రం మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ బాయ్.